హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం వచ్చేసి సుక్కకూర పచ్చిరొయ్యలు ఎగురు వండుకుంటున్నాం. ఎలా వండాలో చూసేద్దాం. నేను ముందుగా అయితే ఒక హాఫ్ కప్ రొయ్యలు తీసుకున్నాను. సేక రొయ్యలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేనైతే కడాయి తీసుకున్నాను. అది ఆన్లో పెట్టుకుందాం. ఆన్లో పెట్టుకుని నేనైతే గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసిన తర్వాత మనం ఆయిల్ తీసుకోవాలి. ఒక గట్టి అంటే 3 స్పూన్ల దాకా ఆయిల్ తీసుకున్నాను. ఇది నేను సర్సో ఆయిల్ అయితే ఆవాల నూనె, మీరు మామూలు నూనె ఏదైనా వాడుకోవచ్చు. మన రొయ్యలు ముందుగా ఒకసారి అయితే కొంచెం వేపుకొని పెట్టుకుందాం సైడ్ని. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుని ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది మంచిగా ఫ్రై చేసుకుందాం. రొయ్యలు అయితే మనకి మంచిగా ఫ్రై అయిపోయినాయి. తీసేద్దాం. తీసుకొని గిన్నెలో తీసుకొని పెట్టుకొని తర్వాత వేసుకోవాలి. ఇదే కడాయిలో నూనె మనకి కొంచెం ఎక్కువే తీసుకున్నాం కాబట్టి అందులోనే మనం కొంచెం జీలకర్ర వేసుకుని ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుని తీసుకోవాలి. మనకి ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఒక స్పూను, చిన్న స్పూన్ తోటి ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇప్పటి వరకు గోంగూర పచ్చిరొయ్యలు, చింతాకు పచ్చిరొయ్యలు తినే ఉంటారు కదా, ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నూనె అయితే పైకి వస్తుంది కదా, మంచిగా మనకి ఫ్రై అయితే అయిపోయింది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు మంచిగా ఫ్రై అయితే అయిపోయింది కదా. మనం సుక్కకూర తీసుకున్న 2 కట్టలు అది కడిగి నేను ఇలా చెడి గిన్నెలు అయితే వేసుకున్నాను. నీళ్ళు మంచిగా దిగిపోతాయని ఇది వేసేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ అంతా ఫుల్గా వచ్చేస్తుంది. నేను ఇక వాటర్ అయితే వేయలేదు, త్వరగా కూడా ఇది మగ్గిపోద్ది అనమాట. ఇప్పుడు పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నాం తగినంత. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టి కొంచెంసేపు మగ్గ పెడదాం. లైట్గా కొంచెం వాటర్ వేద్దాం, ఎందుకంటే ఈ మసాలాలు అన్నీ బాగా కలుస్తాయి కదా. నేను కొంచెం 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను, ధనియాల పౌడరు. తర్వాత జీలకర్ర పౌడర్ కూడా 1/2 స్పూన్, గరం మసాలా. ఇది మనం ఇంట్లో చేసుకున్నాయి కదా, చాలా ఘాటుగా ఉంటుంది, అందుకని తక్కువ వేసుకోవాలి. ఫ్లేవర్ బాగా ఎక్కువైపోయినాయి, ఎందుకంటే మనం రొయ్యలు వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ మసాలా వేస్తున్నాం, లేకపోతే అవసరం లేదు. మీకు కావాలంటే టమాటో కూడా వేసుకోవచ్చు. నేనైతే టమాటో వేయట్లేదు. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుంది కదా చూడడానికి. ఇప్పుడు మనం రొయ్యలు వేసేసి కొంచెం వాటర్ వేసుకుందాం.
అదే గిన్నెలో కొంచెం వాటర్ తీసుకున్నాను. కొంచెం మూత పెట్టి మగ్గిద్దాం దీన్ని. ఉప్పు కారం మీరు ఎంత తింటే అంత వేసుకోండి. ఇదైతే నేను తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువే వేసాను. ఒకసారి చూద్దాం ఎలా ఉంది. మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులో 1/2 టీ స్పూను నెయ్యి వేసుకుందాం. మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకుని కలిపేసి తర్వాత కొత్తిమీర వేసుకుని కలిపేసుకుందాం. అంతే, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్లో తింటే సూపర్ ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం గిన్నెలోకి తీసేసుకొని గార్నిషింగ్ చేసుకుందాం. మన వేడి వేడి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్రాన్స్ సుక్కకూర కర్రీ చాలా టేస్టీగా మంచి స్మెల్ అయితే వస్తుంది. నెయ్యి వేసాం కదా లాస్ట్లో, చాలా టేస్టీగా ఎమ్మి ఖుష్బూ అయితే బాగా వస్తుంది స్మెల్. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. बस मिलाना है ना। जी, సుక్కకూర कैसा है बताओ. खाया नहीं ना अभी, खाने तो दो. సుక్కకూర టేస్ట్ ఎలా ఉందో చెప్పి తిని. చూస్తాయి కదిరిపోయింది. సూపర్ సూపర్ అదిరిపోయింది. बहुत अच्छा है.